దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన పలు కేసుల విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. ఢిల్లీ పొల్యూషన్, ఓటర్ల సవరణ జాబితా, ఎస్ఐఆర్, ఆన్లైన్ కంటెంట్, దివ్యాంగులపై కమిడియన్ కామెంట్స్ వంటి కేసులు విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా పలు కేసుల్లో ఆందోళన వ్యక్తం చేస్తూనే ముఖ్యమైన సూచనలు చేసింది ధర్మాసనం. ఢిల్లీ గాలి క్షీణతపై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. సమస్యపై నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరముందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజన్ ఎన్సీఆర్కు ఇది ప్రమాదకరమని తెలుసని గుర్తు చేసింది. అయితే పరిష్కారం ఏంటనేదే ఇక్కడ ముఖ్యమని, దీనికి గల కారణాలను గుర్తించాలని స్పష్టం చేసింది ధర్మాసనం. చొరబాటుదారులు ఆధార్ కార్డులు సంపాదించడంపై ఆందోళన వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. పౌరులు కానివారు ఆధార్ కలిగి ఉంటే వారికి ఓటు హక్కు కూడా ఇచ్చేయాలా అని ప్రశ్నించింది. ఓటర్ల జాబితాలకు ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై విచారణలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్లో సర్ కసరత్తుపై ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయి మల్యా బాగ్చి ధర్మాసనం విచారణ జరిపింది. పౌరసత్వానికి ఆధార్ ప్రూఫ్ కాదని స్పష్టం చేసింది. ఆన్లైన్ కంటెంట్ నియంత్రణపై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేసే కంటెంట్పై ఎవరో ఒకరు జవాబుదారీ ఉండాల్సిన అవసరం ఉందని తెలిపింది. కొందరు వ్యక్తులు సొంతంగా ఛానళ్లు ప్రారంభించి ఆ తర్వాత బాధ్యతారాహిత్యంగా ఉండడం వింతగా ఉందన్నారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్. యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియా కేసు విచారణ సందర్భంగా సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తిని తల్లిదండ్రులు శృంగారం గురించి ప్రశ్నించి ప్రముఖ యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియా వివాదంలో చిక్కుకున్నారు. ఈ కేసుపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దివ్యాంగులను కించపరిచే వారిపై చర్యలు తీసుకునేందుకు వీలుగా ఎస్సీ, ఎస్టీ చట్టం లాంటి కఠినమైన చట్టాలు అవసరమని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ దిశగా ఆలోచన చేయాలని కేంద్రానికి సూచించింది.